విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమనాపురంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లను 4,000కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో 1,000 రూపాయల నుంచి 2,000కు, ఆ తర్వాత ఒకేసారి 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచడం ద్వారా పేదలను ఆదుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో పెన్షన్ను 2,000 రూపాయల నుంచి 3,000కు పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ రెండు కళ్లుగా పాలన సాగిస్తూ ఉన్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని, 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. సార్ ఊపిరి ఎక్కండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు అన్ని కూడా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా అవేవి కూడా మీకు కష్టం కలిగించకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి పరిపాలన మన రాష్ట్రానికి అందజేస్తున్నారన్న విషయం నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నాకు తెలుసు రాష్ట్రం ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయిందనేది. గత పాలకులు చేసినటువంటి నిర్వీణం ఎంత దారుణం అంటే ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది పడడమే కాకుండా ఎటువంటి డెవలప్మెంట్, ఎటువంటి రాష్ట్ర భవిష్యత్తు, యువకులకి భవిష్యత్తు అనేది ఈ రాష్ట్రానికి లేకుండా పరిపాలన చేయడం జరిగింది. 1994 నుంచి 2004 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యత తీసుకున్నప్పుడు ఒక ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందులన్నీ కూడా సరిచేసి 1995 నుంచి 2004 వరకు ఒక మంచి పరిపాలన మన రాష్ట్రానికి అందజేశారు. ఎంతో మంది ఐటీలో ఉద్యోగాలు సంపాదించారు. నాతో పాటు అందరూ ఉద్యోగాలు చేశారు. ప్రతి కుటుంబానికి ఒక ఐటీ ఉన్నటువంటి వ్యవస్థని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు.